తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. కడప నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తే జగన్ మాత్రం ద్రోహం చేశారని అన్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటే అమలు చేయడం లేదని, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగస్తులకు అండగా ఉండేది కాంగ్రెస్ మాత్రమేనని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ పాత ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ ఉద్యోగులను భద్రంగా చూసుకుంటామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7వ తేదీన పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏపీకి వచ్చే అవకాశం ఉందన్నారు. నిన్న బిడ్డల ఉద్యోగాల గురించి మాట్లాడాం. ఈరోజు ఎంప్లాయీస్ పడుతున్న కష్టాల గురించి మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల పైనే. మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత గౌరవం ఇచ్చారు. చిన్న స్థాయి నుంచి ఏ కలెక్టర్ స్థాయి వరకు అయినా కూడా ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు వాళ్ళను మోటివేట్ చేస్తూ, వాళ్ళను కలుపుకపోయి వాళ్ళతో పని చేయించుకుంటూ, ఈయన ఒక మాదిరిగా నిలుస్తూ, అన్ని విధాలుగా వాళ్ళకు అండగా ఉంటూ రాజశేఖర రెడ్డి గారు మరి అంత బాగా ప్రభుత్వ ఉద్యోగస్తులను చూసుకుంటే, మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు తీరు, ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే, మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు, మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే, ఇక వీళ్ళ తీరు, వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 22,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది. మరి వీటి గురించి ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు? వాళ్లకు సంబంధించి హెచ్ఆర్ఏ అయితే వాళ్ళ కనీస హక్కు, కానీ దాంట్లో కూడా కోత విధించింది ప్రభుత్వం. దాంట్లో 4% అనుకుంటా కోతలు పెట్టింది కాక 12వ పిఆర్సీ అమలు చేయాల్సిన ప్రభుత్వము 12వది కాదు కదా, దగ్గరికి కూడా రాలేదు. ఇంకా 11వ దాంట్లోనే ఇరుక్కొని అది కూడా పూర్తి అమలు చేయకుండా దాంట్లో కూడా కోతలు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీ పక్షాన నిలబడ్డారో, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు మాటిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ అమలు చేస్తుంది, మీ హక్కులను ప్రతి ఒక్కదాన్ని పరిరక్షిస్తుంది. ఇది దారుణం కాకపోతే మరేమిటి? పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం. అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్క లేదు, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు. ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం? సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి, ఆ పదవిలో ఉండి కూడా మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతి నెల ఇంతమందిని పొట్టన పెట్టుకోవాలి, ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా? ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం. మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది, మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. మీకు జీతం ఇస్తున్నది ప్రజల డబ్బులు. ఇంత లాయల్టీ, వైసీపీకి మేలు చేయాలి అన్న ఇంత లాయల్టీ పనికిరాదు. కేవలం ఈరోజు వైసీపీ పార్టీకి మేలు చేయడానికి నెల ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు. మీరు ఒకటే పాయింట్ ప్రూవ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్న పాయింట్ను డ్రైవ్ చేయడానికి ఇంత ఘోరంగా ప్రాణాలను పణంగా పెట్టి చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మీరు వ్యవహరించడం దారుణం. అందరు ఆఫీసర్లకు గుర్తు చేస్తున్నాం, దిస్ ఈజ్ నాట్ ద వే టు ఫంక్షన్. ఇంతమందిని పొట్టన పెట్టుకోవడం వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు, ప్రజలు ఆలోచిస్తారు. దయచేసి ఇది చేయొద్దండి, ఇంకా చేసే అవకాశం కూడా మీకు ఉండదు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఆస్తుల పత్రాల స్టోరేజ్ను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారని తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేస్తుంది. డీటెలైజేషన్, భద్రత కాంట్రాక్ట్ను అమెరికాకు చెందిన క్రిటికల్ రివర్ కంపెనీకి ఇచ్చింది వాస్తవం కాదా అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయిపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆస్తి పత్రాల భద్రతను ప్రైవేటు సంస్థకు ఎందుకు ఇచ్చారని నిలదీశారు.
జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుట్టు బట్టబయలైందని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల ఆస్తులను ఎసరపెట్టారని, అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీ చేతుల్లో ఏపీ ప్రజల ఆస్తుల వివరాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రజల ఆస్తి పత్రాల భద్రత ప్రైవేటు సంస్థకు ఎందుకు ఇచ్చారని మండిపడ్డారు. ఏపీలో క్రిటికల్ రివర్ కంపెనీకి ఒక్క బ్రాంచ్ కూడా లేనివైనమని అన్నారు. ఎన్నికల తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఆయన ఓడిపోతారన్న సంతోషం ఒకవైపు ఉంటే, మన భూములు ఏమైపోతాయో, మన ఆస్తులు ఏమైపోతాయో, మన ఇల్లు ఏమైపోతాయో, అసలు మనకు గూడన్నా మిగులుతుందా లేదా అన్న భయభ్రాంతులతో రైతులు భయంతో కాలం గడుపుతున్న ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో అయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టం, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇంత భయాన్ని ఎందుకు కలగజేస్తుంది? అసలు మన ఆస్తులు ఏమవుతాయి ఈ చట్టం వస్తే? ప్రైవేట్ ఆస్తులు రాజ్యాంగం పరంగా అసలు మన ఆస్తులకు మన రాష్ట్రంలో రక్షణ ఉందా? మన ఆస్తుల సంగతి పక్కన పెడితే కనీసం మన పత్రాలకు, మన ఆస్తి పత్రాలు అంటామే, మన ప్రాపర్టీ పత్రాలు అంటామే, ఇళ్ల పత్రాలు అంటామే, దాన్ని పెట్టి మనం రుణాలు కూడా తీసుకుంటాం బ్యాంకుల్లో, దాన్ని ప్రైవేట్ దగ్గర. కనీసం ఆ పత్రాలన్నా జాగ్రత్తగా ఉన్నాయా? భయభ్రాంతులు గురవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే దీన్ని కర్త కర్మ క్రియ అయ్యే చట్టానికి మొత్తం ఆయనే కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కీలకమైన ప్రశ్న ఏంటి అంటే, రాష్ట్రంలో మీరు తెచ్చిన భూ రక్షణ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయబడే భూ లావాదేవీల పత్రాలు, ఇళ్ల కొనుగోలు తదితర ఆస్తి పత్రాలన్నీ ఇక నుంచి స్టాంప్ పేపర్ మీద ఇయ్యము, ఈ స్టాంప్ పేపర్ ద్వారా, ఆన్లైన్ స్టాంప్ పేపర్ ద్వారా ఒక కాపీ ఇస్తాము, అదే మీ యొక్క ఆస్తి దస్త్రం. ఈ ఒరిజినల్ పేపర్లన్నీ మేము డిజిటలైజ్ చేసి దాచిపెడతాము అని చెప్పారు. ఈ పత్రాలను ఎక్కడ దాచిపెడతారు? మేము ఇన్ని రోజులు ఏమనుకున్నాం అంటే, డిజిటలైజ్ చేయడం తప్పు, మాకు ఇవ్వకపోవడం తప్పైనా, ఒకవేళ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటూ ఉంది, ఎన్ఐసి అంటారు, అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో పెడతారు అని అనుకున్నాం. నిన్న మొన్న బయటపడిన విషయం ఏంటంటే, గవర్నమెంట్కు సంబంధం లేని ప్రైవేటు పత్రాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆస్తి పత్రాలని ప్రైవేటు వెబ్సైట్లో దాచిపెడతారంట. ఇది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ విషయం ఖచ్చితంగా ప్రజలకు మీసారి సైలెంట్గా ఉండటుంటే మీ ఇష్టం, ఆ వచ్చే 4 సీట్లు కూడా రావు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇది కరెక్టేనా? మాకున్న సమాచారం మేరకు క్రిటికల్ రివర్ అనే ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీకి దారాదత్తం చేసినట్టుగా మాకు తెలుస్తోంది. ఇది వాస్తవమేనా? మీరు ఒకవేళ కాంట్రాక్ట్ ఇవ్వకపోతే, నేను చెప్పేంత తప్ప ఇంటే శుద్ధాబద్ధం అండి మీరు చెప్పేది, మీ సెక్రటరీ కానీ ఒకవేళ రేపు జవాబు చెప్తే, ప్రస్తుతం ఈ పత్రాలను ఎక్కడ డిస్ప్లే చేయబోతున్నారు? కనీసం అట్టన్న చేయాలి కదా. మీ స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్లో చేయబోతున్నారా? కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో పెడతారా? లేదంటే ఈ క్రిటికల్ కేర్ వెబ్సైట్లో పెడతారా? ఎక్కడ పెడుతున్నారు? భారతదేశంలో ఏ రాష్ట్రం ఒప్పుకోలేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గమనించాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం భారతదేశంలో ఏ రాష్ట్రం, ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా కూడా ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ఆపుండే ప్రభుత్వం, ఎవరు కూడా 28 రాష్ట్రాల్లో 8 యూనియన్ టెరిటరీలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం కావాలన్న వ్యక్తి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి భూముల మీద అంత కోరిక? మీ జీవనాధారం, మీ భూమి, మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా వినండి, మీరు పాతాళానికి జారిపోబోతున్నారు. ఒక్కసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ వస్తే మన చేతుల్లో ఏమీ లేదు. ఒకే ఒక్క సొల్యూషన్, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఆపేయాలి కదా, ఖచ్చితంగా ఆపేయాలని ప్రతి ఒక్కడి మనసులో ఉంది. జగన్ ఇంక నువ్వు జరిగాయి. జూన్ 4వ తేదీ కుర్చీ ఖాళీ చేయి జగన్, జరుగు జగన్ కుర్చీ ఖాళీ చేయి జగన్. నందమూరి బాలకృష్ణపై ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఎన్టీఆర్కు అండగా నిలబడిన బాలకృష్ణ ప్రజలకు ఎలాగా అండగా ఉంటారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్యసాయి జిల్లాలో లక్ష్మీ పార్వతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే బాలకృష్ణను ఓడించాలని పిలుపునిచ్చారు. అభిమానం వేరు, అభివృద్ధి వేరు అని, హిందూపురం అభివృద్ధి కోసం వైసీపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నాళ్ళున్నా కూడా వీళ్ళు అదే అభిమానంతో వాళ్ళ సొంత బాగోగులు కూడా మర్చిపోయి ఎన్టీఆర్ కుటుంబానికే పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారేమో అనే ఒక బాధ కూడా నాకు కలుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మాత్రం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఏమీ చేయకుండా ఆయన షూటింగ్స్లో ఆయన బిజీగా ఉండటం, ఎప్పుడో ఒక అడపాదడప ఒక్కసారి వచ్చి వాళ్ళకు ముఖం చూపించడం, వీలైతే కార్యకర్తలను 4 కొట్టిపోవటం, ఇది తప్ప ఈ అభ్యర్థి హిందూపూర్ అభివృద్ధి కోసం తను చేసిన పని ఒక్కటి కూడా లేదనేది నేను ప్రజలందరికీ తెలియచెప్పాలి. 2,70,000 కోట్ల రూపాయలు ఏ పేద ప్రజల
సంక్షేమానికి వినియోగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని వర్గాలను కూడా కులము, మతము, ప్రాంతము అనే ఆఖరి పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా లబ్ధిదారులు ఉన్నారు. కానీ అదే ఎన్టీఆర్ని దించేశారు కదా ఈ కుటుంబం అంతా కలిసి. అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు. ఎన్టీఆర్కి ఎంత అన్యాయం జరిగిందో స్వయంగా ఆయనే చెప్పారు కదా. అన్ని క్యాసెట్స్లో కూడా ఆయన వీడియోల్లోనూ ఆడియోల్లోనూ తనకి తన అల్లుడు ఎంత మోసం చేశాడనే విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ గారే చెప్పుకున్నారు కనుక రాష్ట్రం అంతా ముందుకు పోతూ ఉంది. ఒక్క మన హిందూపూర్ మాత్రమే వెనకబడిపోతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా మీరు మీ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, దీని అభివృద్ధి కోరుతూ చాలామంది ఉన్నారు. పైగా ఒక విశ్వాసం కలిగినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. మరి ఇదే కుటుంబంలో ఉన్న నేను ఎన్టీఆర్ భారీగా, తర్వాత ఆ ఫ్యామిలీలోనే మరి ఆ పార్టీ కోసం నిరంతరం కృషి చేసి 8 సీట్లు గెలిపించడంలో ప్రధాన పాత్ర నేను కూడా పోషించాననే విషయం మీ అందరికీ తెలుసు. చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారు, చంద్రబాబు లాంటి నీచమైన రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి, చంద్రబాబు లాంటి అప్రజాస్వామ్య విధానాలతో పరిపాలన చేసిన వ్యక్తి, రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిలో ముంచేసి ప్రజలకు మేలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఆ పార్టీలో ఈరోజు మరి నిలబడ్డటువంటి బాలకృష్ణ కూడా ఆయన విధానంలోనే, ఆయన మార్గంలోనే ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. అందువలన చెడును ప్రోత్సహించే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టడం అనేది ధర్మం కనుక ఎన్టీఆర్కి ఆత్మశాంతి కలగాలి అంటే, ఎన్టీఆర్కి నిజమైన ఆనందం కలగాలంటే ఆయన ఆత్మకి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు, మరో 2 రోజుల్లో వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శల దాడి, పన్నుల భారంతో ప్రజలు నడ్డివిడ్చేశారని ఆరోపణ. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాం, ప్రతి ఒక్కరూ సహకరించాలని కడప కలెక్టర్ విజయరామరాజు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరుపై బండారు మాధవ్ నాయుడు ఫైర్, గందరగోళం సృష్టించి గెలుపొందాలని చూస్తున్నారంటూ ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.